యూట్యూబ్ రామరాజ్యం ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు ప్రధాన అంశం పులివెందులలో మైన్స్ మాఫియా కింగ్ అనే అంశంపై విశ్లేషణ. ఈ విశ్లేషణ మీరు చూసే ముందుగా మీరు నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఆ తర్వాత సబ్స్క్రైబ్ చేయండి. మీరు నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడంతో పాటు ఇదే వీడియో నలుగురికి పంపిస్తే 10 నుంచి 20 మందికి చేరేందుకు మీరే అవకాశం కల్పించినట్లు ఉంటుంది. ఇక అసలు విషయానికి వద్దాం. పులివెందులలో మైన్స్ మాఫియా కింగ్ ఎవరు అని ప్రశ్నించింది ఎవరు అంటే తెలుగుదేశం నియోజకవర్గంలోని తెదేపా నేత పేర్ల పార్థసారథి రెడ్డి. ఈయన గతంలో ఎన్నో మార్లు హల్చల్ రాజకీయం చేసిన వ్యక్తే పులివెందులలో. ఈయన ఎవరు అంటే ముఖ్యంగా రాజారెడ్డి హత్య కేసు విషయంగా ఎన్నో రకాలైన అప్పట్లో హల్చల్ రాజకీయం నడిపాడు పార్థసారథి రెడ్డి. పార్థసారథి రెడ్డి పులివెందుల నియోజకవర్గంలో జరిగిన మైన్స్లో దందా ఎవరు చేస్తున్నారు, మాఫియా ఎవరు చేస్తున్నారు, అసలు ఈ మాఫియా వెనకాల కొన్ని ఏళ్ల నుంచి ఎవరు కోట్లు దోచుకున్నారు అనేది ఆయన ప్రశ్నించాడు. ఈ విషయం పులివెందుల పట్టణంలోని ఆర్ఎన్బి గెస్ట్ హౌస్లో పేర్ల పార్థసారథి రెడ్డి మీడియా ఎదుట వివరించాడు. ఫైర్ అయ్యాడు పులివెందులలోని వైఎస్ కుటుంబీకుల మీద, మైన్స్ వారి మీద కూడా. మొత్తం అంతా కూడా మైన్స్ బండారం బయటపడుతుంది. ఎవరు కేసుల్లో ఇరుక్కుంటారు, ఎందుకు ఇరుక్కుంటారో, ఎక్కడ ఇరుక్కుంటారో తొందరలో తెలుస్తుంది అని హెచ్చరికలు జారీ చేసినట్లు మీడియా సమావేశంలో పేర్ల పార్థసారథి రెడ్డి మాట్లాడాడు. ఈ వీడియోలో చూడండి. ఇలా నా పైన ఒక వ్యక్తి కొన్ని అలిగేషన్స్ చేశాడు. దాంట్లోకి సమాధానం చెప్పాల్సినటువంటి పూచి బాధ్యత నా పైన ఉంది కాబట్టి నేను ఈరోజు మీడియా మిత్రుల ముందుకు రావడం జరిగింది. నేను 1999 నుంచి సుమారు 2005 వరకు టిఫిన్ వెరైటీ కంపెనీకి ఏజెంటుగా ఉన్నాను. అదేవిధంగా బల్లార్లో అరగండోన్ దగ్గర ఉన్నటువంటి గడాక్సైడ్ ఐరన్ ఓర్ టిఫిన్ కంపెనీకి కూడా నేనే ఏజెంట్గా వ్యవహరించడం జరిగింది. అప్పుడు ఆ కంపెనీ ఉన్నటువంటి సమస్యలన్నింటినీ నేను ఒక్కొక్కటిగా పరిష్కరిస్తూ వచ్చాను. ఆ దశలో మీనకేతన్ రెడ్డి గారు మైనింగ్ డైరెక్టర్గా హైదరాబాదులో ఉన్నారు. ఎఫ్ఎండీలు లేకపోయినప్పటికీ తర్వాత ప్రొడ్యూస్ చేస్తామని చెప్పి సుమారు 12 లీజులను నేను రెన్యూవల్ చేయించడం జరిగింది. దాని తర్వాత టిఫిన్ కంపెనీని నా ఏజెన్సీలో ఉండగానే సుమారు 26 చోట్ల గనులు తవ్వడం జరిగింది. బాగా ఒక్కొక్క గని 25 మట్లు, 30 మట్లు, 35 మట్లు ముగ్గురాయి దగ్గరికి పోయినప్పుడు రాజశేఖర రెడ్డి గవర్నమెంట్ రావడం జరిగింది. రాజశేఖర రెడ్డి అనేక ప్రయత్నాలు చేసి నన్ను టిఫిన్ కంపెనీ ఏజెంట్గా తొలగించాడు. ఆ కంపెనీలో మాకు రావాల్సినటువంటి బకాయిలు ఆనాటి నుంచి ఈనాటి వరకు ఎన్నో ఉన్నాయి. మా తర్వాత తదుపరి ఏజెంటుగా వైఎస్ ప్రతాప్ రెడ్డి గారు రావడం జరిగింది. వారి తర్వాత ఒక స్వామి, రాజగోపాల్ స్వామిని రావడం జరిగింది. నేను తెచ్చిన లీజులు తప్ప తర్వాత టిఫిన్ కంపెనీకి ఎలాంటి లీజులు లేవు. నేను పెట్టిన బిట్ల నుంచి అప్పుడు గవర్నమెంట్ నుంచి పర్మిషన్ తీసుకొని వైఎస్ ప్రతాప్ రెడ్డి గారు, గువ్వల గంగాధరెడ్డి గారు, గంగాధరు ఆడ మినరల్ తీసి ఒక కుప్పగా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నిన్న నా పైన కంప్లైంట్ చేసినటువంటి వ్యక్తి నేను ఏజెంట్నని చెప్పుకుంటూ అనేకమైనటువంటి నేరాలు, ఘోరాలు ఈ మైనింగ్ రంగంలో చేయడం జరిగింది. నేను తెచ్చిన లీజులు తప్ప టిఫిన్ కంపెనీకి తర్వాత ఎలాంటి లీజులు లేవు. అశోకప్ప మైన్ నుంచి ఇల్లీగల్గా కొన్ని వేల టన్నులు తీసి కడపకు తరలించి దాన్ని సొమ్ము చేసుకోవడం జరిగింది. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి కుప్ప నుంచి కూడా అప్పుడు కొంత ఎవరికీ డౌట్ రాకుండా అంతా దోచుకోవడం జరిగింది. ఆ కుప్పను చూపి
ఒక ప్రముఖ రాజకీయవేత్త నుంచి మరి అతనితో పాటు ఉన్నటువంటి ఆ రోజు అధికారంలో ఉన్నటువంటి అనేక మంది మిత్రులు ఆ ప్రముఖ రాజకీయ నాయకుడి నుంచి 30,000 కోట్ల రూపాయలు రాయిని చూపించి నీకు విక్రయిస్తున్నామని చెప్పి మోసం చేసి ఆ పెద్ద మనిషిని కూడా అన్యాయంగా 30 కోట్లు రాబట్టి దోపిడీ దొంగలు ఏ విధంగా అయితే దోపిడీ సొమ్మును దోచుకున్నారో అదే విధంగా దోచుకోవడం జరిగింది. 2019 నుంచి 2024 వరకు టిఫిన్ కంపెనీని యాదేచ్ఛగా దొంగలించి కొల్లగొట్టింది ఎవరు? నా పైన నిన్న అలిగేషన్ చేసినటువంటి వ్యక్తి కాదా? అశోకప్ప మైన్ నుంచి మినరల్స్ తీయలేదని చెప్పి తన పిల్లల మీద ప్రమాణం వెంకటేశ్వర స్వామి దగ్గరికి కానీ కాణిపాకం కానీ వచ్చి ప్రమాణం చేయమని నేను కోరుతున్నాను. మా రెక్కల కష్టంతో మేము తయారు చేసినటువంటి టిఫిన్ కంపెనీ ఈరోజు ఎలాంటి లీజులు లేవు. కొద్దిసేపు ఎంబసీ కంపెనీ అంటూ, కొద్దిసేపు లా కంపెనీ ఏజెన్సీ అంటూ, ఎల్టీ అంటూ, నేను ఏజెంటునంటూ లేని ఏజెంటు పాత్రను పదే పదే చెప్పుకుంటూ ఉన్నాడు. పౌడర్ చేస్తారంట. హ్యాబ్చియల్గా పోలీసులు ఏ విధంగా అయితే ఒక నేరస్తుని హ్యాబ్చియల్ నేరస్తుడు అంటాడో, ఈ మైనింగ్ను లో ముగ్గురాయిని దొంగతనం చేయడంలో సిద్ధహస్తుడు ఆ విధంగా హ్యాబ్చియల్ నేరస్తునిగా మారి దొంగతనం చేయడం ఈ పులివెందుల నియోజకవర్గంలో ఏ మైనింగ్తో సంబంధం ఉన్నటువంటి ఎవరిని అడిగినా, రాయిని అడిగినా, రప్పని అడిగినా అతని పేరే చెప్తారు. అవును, అతను నన్ను రౌడీ అన్నాడు, పెద్ద పెద్ద మాటలు మాట్లాడే పెద్ద మనిషిని అన్నాడు. ఎస్, ఐఎమ్ పెద్ద పెద్ద మాటలు మాట్లాడే పెద్ద మనిషినే, డౌట్ లేదు. నేను పౌరుషవంతుని 96లో నన్ను నా పైన అత్యాయత్నం చేస్తే, పదే పదే నన్ను చంపాలని ప్రయత్నం చేస్తే నేను పోరాడినటువంటి విషయం ఈ ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ రోజు కూడా మా ప్రాణం కాపాడుకునేటందుకు అది యాక్సిడెంటల్గా జరిగినటువంటి చర్య తప్ప కానే కాదు. 1998 తర్వాత అప్పటి నుంచి ఇప్పటి వరకు మా పైన రౌడీ షీట్ కానీ, బైండ్ ఓవర్ కానీ ఏ పోలీస్ స్టేషన్లో లేదు, ఎలాంటి కేసులు లేవు. మరి గొప్పగా ఘనంగా చెప్పుకునే నువ్వు, టిఫిన్ కంపెనీకి దొంగతనం చేసే నువ్వు, కేర్ టేకర్ అని చెప్పుకునే నువ్వు, నీ తండ్రిని ఒక కోడిని చంపినట్టు నడి రోడ్డు పైన యాక్సిడెంట్ చేసి చంపితే, ఎవరైతే నీ తండ్రిని చంపిన అంతకులో డబ్బు కోసం నీ ఆత్మాభిమానాన్ని చంపుకొని నీ శవం, నీ తండ్రి శవాన్ని కూడా వ్యాపార వస్తువుగా డబ్బుగా మార్చుకొని వాళ్ళ కాళ్ళ దగ్గర దాసోహం అంటూ డబ్బు కోసం బతికే నీచుడు కాదు ఈ పార్థసారథి రెడ్డి. అప్పటికీ ఇప్పటికీ సింహమే. నేనే రౌడీనైతే ఈ రాష్ట్రంలో 10% భూములు, వ్యాపారాలు 10% నా పేరునుంటాయి. మేము పౌరుషవంతులమే కానీ దొంగతనాలు, దోపిడీలు చేసేవాళ్ళం కాదు. ఇప్పుడు కూడా దొంగతనం చేయాలని చెప్పి 90% ముందుగానే దొంగతనం చేసి ఆ 10% మా రాయిని దొంగలించి మా పైన నేరం మోపుతున్నాడు. ఇవన్నీ కూడా పోలీసులకు రిపోర్టు చేస్తాం. చంద్రబాబు నాయుడు గారికి సవివరంగా దీన్ని విచారించమని స్పీడ్ పోస్టులో పంపుతాను. స్వయంగా 2-3 రోజుల్లో కలిసి వారికి కూడా ఒక విజ్ఞాపన పత్రం అందజేస్తాను. మరి వేల్పుల గ్రామంలో వేల్పుల రామలింగారెడ్డి అనే వ్యక్తి కొన్ని మైన్స్లో డైనమైట్ పేలిస్తే ఊరంతా కంపితం అవుతాయింది అని చెప్పి 50 లక్షలు వసూలు చేశాడు. అదేవిధంగా ఒక ముస్లిం భూమి లాక్కున్నాడు.
అదేవిధంగా కొల్లం గంగిరెడ్డితో డబ్బు మీద ఆశతో, డబ్బు ఉంటే ఏమైనా చేయొచ్చనే దురాశతో కొల్లం గంగిరెడ్డితో టైఅప్ అయి ఎర్రచందనం దొంగలిచ్చింది నిజం కాదా? నా వల్ల అతనికి ప్రాణాపాయం ఉందని చెప్తున్నాడు. నేను చీమలను దోమలను తగిలేటటువంటి వాడిని కాదు. అతను బట్టలు విప్పి వేల్పుల రోడ్డులో దిగంబరుడై పడుకున్నా, అతని చీమ గాని దోమ గాని కరిచినా, చివరకు కుక్క పిల్ల నాకినా నేనే బాధ్యుడిగా ఉంటాను. ఏదో తాను బలవంతుందని తనను తొలగిస్తే మాకు అడ్డం ఉండదని అనుకుంటున్నాడు. నువ్వెంత, నీ బతికెంత? నువ్వు ఎవరిని చూసి నిలుగుతున్నావు? వైఎస్ కుటుంబాన్ని చూసి. సొంతంగా నీకు ఎలాంటి బలము లేదు, రాదు. మెరిసేదంతా మెరుపు దీపం కాదు, వాపు బలం కాదు. నీవు చేసిన మైనింగ్లో దొంగతనాలన్నింటినీ బయటికి తీస్తాం. ఎక్కడెక్కడ నేరాలు ఘోరాలు చేసింటి అన్ని చిత్రగుప్తుల్లా చిట్టా లెక్క రాశాం. తొందరగా నీ మైనింగ్ అక్రమాలను బయటికి తీసి నిన్ను జైలుకు పంపడం ఖాయం. ఈ విధంగా మైనింగ్లో ఘోరాలు నేరాలు చేస్తూ యాదేచ్ఛగా దొంగలిస్తూ ఈ వేల్పుల వ్యక్తి కాదా? అదేవిధంగా నీ సొంత మైన్స్లో రాయి లేదని తెలిసి అశోకప్పదాన్ నుంచి సొరంగం టిఫిన్ కంపెనీలోకి తవ్వి 1000 టన్నుల రాయిని దొంగలించింది నీవు కదా. కాబట్టి ఇవన్నీ సమగ్రంగా దర్యాప్తు చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి ఇలాంటి నీలాప నిందలను తీవ్రంగా ఖండిస్తున్నాం. అతనికి ఎలాంటి అపాయం జరిగినా నేను బాధ్యునిగా ఉంటాను. అతను దొంగతనాలు దోపిడీలు చేసేటందుకు వాళ్ళ పార్టీని ఉపయోగించుకుంటూ వాళ్ళ పెద్దలకు పంచిపెడుతూ ఈ విధంగా ముందుకు పోతున్నాడు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను.